ఈరోజు షూట్ చేసి అసలు మూడ్ లేదు గైస్, బట్ వాట్ టు డూ, యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ద అల్గోరిథమ్ సమ్టైమ్స్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఆ స్లో స్టార్ట్ తర్వాత ఇంత ఎనర్జెటిక్గా హాయ్ గైస్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కెమెరా ఆన్ అయిన వెంటనే సమ్హౌ ద స్పార్క్ ఇన్ మీ కమ్స్ అవుట్ ఇమీడియట్లీ అండ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ సూపర్ ఎక్సైటింగ్ ఫర్ యూ పీపుల్ టుడే. రీసెంట్గా నాకు మేకప్ వీడియోస్ చేయండి అని చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి అండ్ ఎస్పెషల్లీ ఈ రీల్లో నేను క్రియేట్ చేసే లుక్ ఉంది కదా, దీని గురించి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అ సూపర్ ట్రెడిషనల్ ఇండియన్ లుక్. మీరు సారీస్ కట్టుకున్న, హాఫ్ సారీస్, ఘాగ్రాస్, లెహెంగాస్ దేంతో అయినా ఇది సూపర్గా మ్యాచ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. ప్రొడక్ట్స్తో సహా ఇది ఎలా రీక్రియేట్ చేయాలో అన్నీ మీకు చెప్పేస్తాను. ఇప్పుడు నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది గైస్. నా స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ మేకప్. లేదంటే మేకప్ కరెక్ట్గా కూర్చోదు. సో యూ సీ దిస్ లిటిల్ షీన్ అండ్ దిస్ లిటిల్ గ్రీజీనెస్ దట్ హ్యాపన్స్ ఆఫ్టర్ యువర్ స్కిన్ కేర్. దానివల్ల మేకప్ మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. లెట్స్ స్టార్ట్ విత్ మై ప్రైమర్. ప్రైమర్కి గైజ్ దిస్ ఈజ్ లైక్ మై హోలీ గ్రేల్. నేను ఎన్ని ప్రైమర్స్ వాడినా ఐ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. ఇది POREfessional ప్రైమర్ ఫ్రమ్ బెనిఫిట్ కాస్మెటిక్స్. దిస్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్, కానీ ఇది మీరు తీసుకుంటే ఇట్ విల్ లాస్ట్ యూ ఫర్ అ ఇయర్. ఇట్ లాస్ట్ మీ ఫర్ అ ఇయర్. వీక్లీ టూ టైమ్స్ మేకప్ వేస్తాను అనుకోండి. సో నాకు 1 year వరకు అయితే ఈ సైజ్ వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో జూమ్ పని చేయదు కాబట్టి నేను కెమెరాకి చాలా దగ్గర వచ్చాను. ఐ వాంట్ టు షో యూ the pores over here and after applying this difference చూపిస్తాను. just this much is enough guys on my pores. చాలా జెంటల్గా ప్యాట్ చేసి అప్లై చేయాలి. ఎక్కువ రబ్ చేసామనుకోండి the product will keep coming back to your fingers. it won't go where it is supposed to go. so ఇక్కడ I'm just patting and sending this product into my pores. it looks like I have airbrushed my pores kada. next I'm going with my foundation guys. నేను వాడేది మ్యాక్స్ స్టూడియో ఫిక్స్ ఫ్లూయిడ్ SPF 15. SPF గురించి మర్చిపోండి బికాస్ డోంట్ డిపెండ్ ఆన్ మేకప్ ఫర్ SPF. ఇది ఒకసారి మీకు అలవాటు అయిందంటే ఏ ఫౌండేషన్ నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పల్చగా ఉంటుంది అండ్ కవరేజ్ ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్ జస్ట్ గో ఫర్ దిస్. మ్యాక్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఇది స్టూడియో ఫిక్స్ ఫ్లూయిడ్, ఇది గుర్తుపెట్టుకోండి. నా షేడ్ వచ్చేసి NC35. చాలా లైట్గా రాస్తున్నాను బికాస్ ద కవరేజ్ ఇస్ వెరీ గుడ్ రిమెంబర్. సో వాట్ ఐ లైక్ టు డూ విత్ మై ఫౌండేషన్ ఇస్ దాట్ నేను ఇలా ఒక్కొక్క ఏరియాకి రాస్తూ ఉంటాను. దీన్ని ఫస్ట్ బ్లెండ్ చేసేస్తాను బిఫోర్ ఐ గో టు ద నెక్స్ట్ ఏరియా. సీ దట్ బ్యూటిఫుల్ స్కిన్ లైక్ ఫినిష్. లిటరలీ స్కిన్లో ఇలా మెల్ట్ అయిపోయిందనమాట. నో చాకీనెస్, నో ఫ్లేకీనెస్, నథింగ్. చాలా తక్కువ క్వాంటిటీ అవసరం ఉంటుంది. ఈ సైడ్కి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. జస్ట్ ఆ డిస్కలరేషన్ని కవర్ చేసేంత నేను రాశాను. ఎక్కువ మార్క్స్ కానీ రెడ్నెస్ కానీ ఇంకా ఎక్కువ కూడా వాడొచ్చు. సూపర్ బిల్డబుల్ ఉంది. నౌ ఐఎమ్ అప్లయింగ్ ఇట్ దిస్ సైడ్. యూ కెన్ జస్ట్ సీ ఎంత తక్కువ క్వాంటిటీ నేను వాడుతున్నాను. నేను ఎక్కువ నా జాలైన్ దగ్గర రాస్తాను ఫేస్ కంటే కూడా, బికాజ్ ఐ ఫీల్ దట్ మై డిస్కలరేషన్ ఇస్ మోర్ హియర్. సీ స్మూత్ అండ్ ఫ్లాలెస్. బడ్జెట్ కొంచెం ఎక్కువ అయినా కూడా ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది గైజ్. నేను లైఫ్లో ఈ ఫౌండేషన్ 2 times కొన్నాను అంటే మీరు ఆలోచించవచ్చు ఇది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంది. ఫోర్హెడ్, నోస్ అండ్ ఆల్ ఐ లైక్ టు అప్లై వెరీ లిటిల్ గైజ్. ఫస్ట్లీ ఐ డోంట్ థింక్ ఐ నీడ్ దట్ మచ్ కవరేజ్ అండ్ సెకండ్లీ ఆయిలీ స్కిన్ గర్ల్ మీరు ఉంటే ఎంత తక్కువ బేస్ రాస్తే అంత మంచిది. నా ఐ విల్ షో యూ హౌ టు మేక్ దిస్ బేస్ వాటర్ ప్రూఫ్ వితౌట్ ఎనీ ఫ్యాన్సీ ప్రొడక్ట్స్. చాలామంది ఒక తప్పు చేస్తారు, ఫేస్కి రాసేసి నెక్ మర్చిపోతారు, విచ్ ఇస్ వై నెక్ అండ్ ఫేస్ డిఫరెంట్ కలర్స్లో కనిపించవచ్చు. ఇంకొక పాపులర్ తప్పు అందరు ఏం చేస్తారంటే హెయిర్ లైన్ దగ్గర బ్లెండ్ చేయడం మర్చిపోతారు. ఓకే, సో ఫేస్ అంతా కరెక్ట్గా బ్లెండ్ చేసి హెయిర్ లైన్ దగ్గర లైన్స్ కనిపిస్తాయి. సో ఫౌండేషన్ సెట్ చేసేది పౌడర్తో, కానీ పౌడర్ రాసే ముందు అన్ని క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ నేను ఇంకా ఫౌండేషన్ అంటే బేస్లో ఏం వాడబోతున్నాను అన్నీ ఇప్పుడు రాసేసి ఒకటేసారి అన్నీ సెట్ చేసేద్దాం. నెక్స్ట్ నేను అండర్ ఐని కొద్దిగా కన్సీల్ చేస్తాను గైస్. సో ప్రతి ఒక్కరికి అండర్ ఐ కన్సీల్ చేసే స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బోయింగ్ కన్సీలర్ ఫ్రమ్ బెనిఫిట్. దిస్ ఇస్ అగైన్ వెరీ హై ఎండ్, బట్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఆల్టర్నేటివ్స్ ఇన్ ఇండియన్ బ్రాండ్స్ ఆల్సో. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ కింద వదిలేస్తాను. నాకు దొరకకపోతే దానికి సూటబుల్ సబ్స్టిట్యూట్ కూడా వేసేస్తాను. ఇక్కడ రాస్తాను నేను
అండ్ మార్క్స్ ఇంకా కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేసెస్కి రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు కొద్దిగా డిస్కలరేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో హియర్ ప్రతి ఒక్కరికి కన్సీలర్ స్పాట్స్ డిఫరెంట్ ఉంటాయి గైస్. అరే ఫౌండేషన్ బ్రష్, దిస్ ఇస్ మై కన్సీలర్ బ్రష్. ఎక్కడ రాసారో అక్కడే స్ప్రెడ్ చేయాలి, డోంట్ లెట్ ఇట్ గో ఎవ్రీవేర్. కెమెరాస్ చాలా హెచ్డీ అయిపోయాయి కదా, హెచ్డీ 4K ఇంకా 8K కూడా వచ్చేస్తుంది. సో అంత ఫౌండేషన్ మనకు అవసరం లేదు. రాసినా కూడా అది చాలా షార్ప్గా అన్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎంత తక్కువ బేస్ చేసినా అంత మంచిది. డూయింగ్ మై కాంటూరింగ్ గైజ్. నా కాంటూరింగ్కి ఒక సూపర్ టిప్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ లుక్ న్యాచురల్, షేడ్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. Don't go in for something which is like chocolatey brown. If you go with something which has a grayish undertone, it creates a natural looking shadow, as if adi contour kaadu, product kaadu, oka shadow, like that's how the light falls on my face annattu kanipistu untundi. సో దానికి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే షేడ్ ఫెంటీ బ్యూటీది. ఐ నో నేను ప్రతి ఒక్కటి చాలా హై ఎండ్ది చూపిస్తున్నాను, బట్ జెన్యున్లీ గైస్, లైక్ దీస్ ఆర్ మై గో టు ప్రొడక్ట్స్. ఓకే, ఇండియన్ బ్రాండ్స్లో చాలా బ్యూటిఫుల్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, బట్ నాకు పాతవి ఫినిష్ అవ్వాలి కదా. ఇక్కడ వచ్చేసి బ్లష్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కాంటూర్ రావాలి. ఇట్ షుడ్ బి లైక్ యువర్ న్యాచురల్ చీక్ బోన్. సో ఇట్ షుడ్ బి అంతే. మొత్తం కింద వరకు ఎప్పుడు తీసుకురాకండి. ఈ కాంటూర్ది కింద ఏదైతే లైన్ మీరు స్టాప్ చేస్తారో, అంటే ఈ పాయింట్, ఇట్ షుడ్ నెవర్ క్రాస్ యువర్ ఇయర్ డౌన్ పార్ట్ని ఎప్పుడు అది క్రాస్ అవ్వద్దు. లేదంటే ఫేస్ ఇంకా అప్లిఫ్టెడ్ కాకుండా దాని ఉల్టా అయిపోతుంది, డౌన్వర్డ్ వెళ్తున్నట్టు సాగింగ్ కనిపిస్తుంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. జా కాంటూరింగ్ రికార్డ్ చేశాను అనుకుని రికార్డింగ్ బటన్ని ప్రెస్ చేయలేదు. జా కాంటూరింగ్ ఈజ్ వెరీ క్రిటికల్ గైస్, బికాస్ ఐ వుడ్ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్ దట్ ఇది ఎక్కడ రాయాలి అని. The best way to know how to do your jaw contour is, ear kinda ee line unda where your ear is meeting your neck, akkada ila manam stroke ivali first. Okay, aa tarvata danni ila extend chesi ikkada varaku join cheyali. And same way this side also. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను ఇందాక. అండ్ నోజ్ కాంటూరింగ్ కూడా చేశాను, అది కూడా చూపించడం మర్చిపోయాను. సో జస్ట్ ఇలా చేశాను. బ్లెండ్ till the time it looks like a shadow. ఎప్పుడైనా బేస్ చేస్తాము కదా, ద ఫేస్ స్టార్ట్స్ లుకింగ్ వెరీ ఫ్లాట్, బికాస్ ప్రతి ఒక్క ఇంపర్ఫెక్షన్ కవర్ అయిపోతే ఒక వైట్ ఇడ్లీ లాగా కనిపిస్తుంది ఫేస్. దాన్ని బ్రేక్ చేయడానికి కాంటూరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సి, మై నోజ్ కాంటూరింగ్ ఇస్ డన్. ఇప్పుడు చీక్ది ఎలా అంటే, డోంట్ లెట్ ఇట్ గో డౌన్వర్డ్ కాదు, అది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ కాంటూర్. కొంచెం బ్లెండ్ చేసి తర్వాత అప్వర్డే వెళ్ళాలి, కిందకి తీసుకురాకూడదు, మళ్ళీ సాగింగ్ లాగా అనిపిస్తుంది. టిల్ ద టైమ్ ఇట్ బిగిన్స్ టు లుక్ వెరీ వెరీ న్యాచురల్. ఫర్ ద జా లైన్, సో ఫస్ట్ ఈ లైన్ని కరెక్ట్గా బ్లెండ్ చేయాలి. అగైన్ కాంటూర్ ఆల్సో గైస్, మనం ఎక్కడ రాసామో అక్కడే బ్లెండ్ చేయాలి. నేను ఎక్కడ రాసానో అక్కడే చేస్తున్నాను, చూడండి, ఎక్కువ పై వరకు వెళ్ళట్లేదు. అండ్ ఇది కూడా అప్వర్డే, ఈ సైడ్ కూడా సేమ్ వే. ఓ గర్ల్, వీఆర్ లుకింగ్ స్నాచ్డ్. కాంటూరింగ్ ఈజ్ మై ఫేవరెట్ స్టెప్, ఎస్పెషలీ ఇఫ్ యూర్ ఓవర్ 40. ఇన్ని రాస్తున్నాం, లాస్ట్లో ఒక బొమ్మలాగా కనిపిస్తామని అనుకోకండి. వెన్ యూ సీ హౌ ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. చాలా న్యాచురల్గా ఉంటుంది చూడ్డానికి, జస్ట్ యాజ్ ఇఫ్ కాటుక పెట్టారు అండ్ లిప్స్టిక్ పెట్టారు అన్నట్టే ఉంటుంది. కానీ ఇవన్నీ చాలా సటిల్ థింగ్స్ గైస్, and these things make a hell lot of difference, so don't ignore these things. ఇప్పుడు నేను ఒక క్రీమ్ బ్లష్ తీసుకున్నాను, and this is from the US, but we have some beautiful options here. In fact నా దగ్గర కూడా ఉన్నాయి. కే బ్యూటీది ఒకటి, భరత్ అండ్ డోరిస్ అని మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళది ఒకటి. చాలా చాలా సూపర్ ఫార్ములేషన్స్ ఉన్నాయి, బట్ ఆ పర్టిక్యులర్ లుక్కి నేను ఇది వాడాను. ఆల్దో దిస్ ఈజ్ నాట్ దాట్ గ్రేట్ యాక్చువల్లీ. కే బ్యూటీ వాటిది ఇంకా చాలా కలర్ పే ఆఫ్ బెటర్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో నైస్ షేడ్. బ్యూటిఫుల్ ఇండియన్ బ్రాండ్స్ అట్ 1/4 ఆఫ్ ద ప్రైస్. టెంప్ట్ అయ్యి ఇలాంటివి తెప్పిస్తాను, తర్వాత అనుకుంటాను ఇండియన్ బ్రాండ్స్లోనే ఉన్నాయి కదా అని. సో దిస్ ఇస్ హౌ యూ అప్లై యువర్ క్రీమ్ బ్లష్. అగైన్ ప్లేస్మెంట్ ఇస్ ద కీ. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే రావాలి. సో క్రీమ్ ప్రొడక్ట్స్ రాయడం అన్నీ అయిపోయింది గైజ్. నౌ వీఆర్ గోయింగ్ టు సెట్ దిస్ బేస్ సో దాట్ ఇది కనీసం ఈవినింగ్ వరకు కదలొద్దు. కదిలినా కూడా జస్ట్ ఒక చిన్న పౌడర్ టచ్అప్తో పని అయిపోవాలి. ఓకే, సో ఆ లుక్లో నా ఐ మేకప్ మీరు నోటీస్ చేస్తే కింద నేను కాటుక వేయలేదు, కానీ కింద ఒక మంచి బ్రౌనిష్ షాడో లాగా వచ్చింది న్యాచురల్గా. సూపర్ టిప్ ఫ్రమ్ ఆస్ట్రిక్స్.
అండర్ ఐ సెట్ చేసేటప్పుడు, సో అండర్ ఐ మనం కన్సీలర్ రాసాం కదా, అది సెట్ చేయాలి. బట్ ఓన్లీ పౌడర్ని మనం రాస్తే అది ఇక్కడ కేకీ అనిపిస్తుంది అండ్ యువర్ ఐ డజంట్ రియల్లీ లుక్ న్యాచురల్. సో టు బ్రేక్ దాట్ అండ్ టు యాడ్ అ లిటిల్ డెప్త్ టు యువర్ ఐస్, మీరు కాటుక వేసుకోకపోయినా కూడా ఈ ట్రిక్తో చాలా మంచి లుక్ వస్తుంది. ఏంటి అంటే పౌడర్ కాంటూర్ తీసుకుంటున్నాను, పిజ్జా పఫ్ టిప్ని ఓన్లీ టిప్ వరకు ఈ బ్రౌన్ పౌడర్ రాయాలి. ఓకే, ఇలా. ఆ తర్వాత దీని కింద ఈ పార్ట్లో పౌడర్ రాయాలి. ఇట్స్ వెరీ సింపుల్, కాంప్లికేటెడ్ ఏం లేదు. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, కింద పౌడర్ వచ్చేసింది అండ్ పైన ఆ కాంటూర్ పౌడర్ ఉంది. నౌ వాట్ యు డూ ఇస్ వెరీ కేర్ఫుల్లీ ఈ బ్రౌన్ని ఐ కింద ఫోకస్ చేస్తూ, ల్యాషెస్ కింద ఒక బ్రౌన్తో సెట్ చేశారు అండ్ నార్మల్ పౌడర్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసింది. రెస్ట్ ఆఫ్ ద ఫేస్ నేను పౌడర్ బ్రష్తోనే ఊరికి ఇలా సెట్ చేసేస్తాను. అండ్ క్రీమ్ బ్లష్ మీద నా బ్లష్ ఉంది కదా, పౌడర్ బ్లష్, దాంతో ఒక స్వీప్ ఇలా చేసేసాను. దాని అర్థం ఏంటంటే మొత్తం ఫేస్ ఎక్కడెక్కడైతే క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని మీద ఇప్పుడు పౌడర్ వచ్చేసినట్టే. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ సింపుల్ వాటర్ స్ప్రే. చెప్పాను కదా ఏం ఫ్యాన్సీ స్ప్రేస్ అదంతా అక్కర్లేదు. అండ్ జస్ట్ అ వైట్ మస్లిన్ క్లాత్, ఇది తడిపేసి తీసుకోండి. తడిపేసి మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేయాలి. సినిమా ఇండస్ట్రీలో చూసుంటారు, ఆర్టిస్ట్ యూజ్ దిస్ అ లాట్. ఓకే, సో ఇది మేకప్ని డిస్టర్బ్ చేయదు. ఐఎమ్ గోయింగ్ టు స్ప్రే మై ఫేస్ విత్ దిస్ వాటర్ అండ్ ఇమీడియట్లీ ప్యాట్ డ్రై విత్ దిస్. It is not crazy to spray your face with water after doing your complete makeup. Pat dry. So ఇది మనం ఎందుకు చేసాం మీకు అర్థమైందా? క్రీమ్ అండ్ పౌడర్ రెండు మన ఫేస్లో కలిపి ఉంటే అది ఒక మాస్క్ లాగా కనిపిస్తుంది. దాన్ని న్యాచురల్ చేయడానికి పౌడర్ని వాష్ అవుట్ చేసేసాం. సో పౌడర్ క్రీమ్లో ఉన్న ఆయిల్స్ని అబ్జార్బ్ చేసింది, పౌడర్ పని అయిపోయింది, దాన్ని వాష్ చేసేసాం. యూ సీ ద ఫైనల్ బేస్ గైస్, ఎంత న్యాచురల్గా ఉంది. నా న్యాచురల్ స్కిన్, నా రియల్ స్కిన్ కూడా లోపల నుంచి ఇలా షైన్ త్రూ అవుతుంది. ఐస్ కింద కన్సీలర్ ఓవర్ కన్సీల్డ్గా కనిపించట్లేదు. లైక్ యువర్ స్కిన్ బట్ బెటర్. కాంటూర్ అదంతా కూడా చాలా నీట్గా బ్లెండ్ అయిపోయింది. మై ఐబ్రోస్ ఆర్ పర్మనెంట్, సో ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ అబౌట్ మై ఐబ్రోస్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఐ మేకప్. మీలో ఎవరైనా ఐబ్రోస్ చేయాలనుకుంటే ఈ పాయింట్లో చేయొచ్చు. ఇదే పిజ్జా పఫ్లో ఈ కాంటూర్ బ్యాలెన్స్ కొంచెం పౌడర్ ఉంది కదా, నేనేం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు అప్లై ఇట్ ఓవర్ మై క్రీజ్ లైన్. అది కూడా ఐ క్లోజ్ చేసి కాదు, బికాజ్ ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో రాయాలో మనం ఐస్ ఓపెన్ చేసి ఫేస్ లెవెల్లో మిర్రర్ పెడితే మనకు తెలుస్తుంది. దిస్ ఇస్ ద లైన్. ఇక్కడ మధ్యలో బ్రేక్ వచ్చేస్తే కొంచెం మనం ఒక డెప్త్ ఇచ్చామనుకోండి, ఐస్ విల్ పాప్. నేను హుడా బ్యూటీది న్యూడ్ ప్యాలెట్ తీసుకున్నాను ఇన్ ద షేడ్ మీడియం. యూ డోంట్ నీడ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్యాలెట్స్. ఈ ఒక ప్యాలెట్ ఉంటే, దీంతో పాటు కొన్ని చిన్న మోనో ఐ షాడోస్ తీసుకుంటే ఏ లుక్ అయినా మనం వీటితో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లుక్కి నేను ఈ షేడ్ అండ్ ఈ షేడ్ మిక్స్ చేసి వాడతాను. ఐ షాడో వేసేటప్పుడు కూడా అగైన్ ప్లేస్మెంట్ ఇస్ ద కీ. మేకప్లో గోల్డెన్ రూల్ ఏంటంటే ఏది ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. ఒక స్టడీ హ్యాండ్తో జస్ట్ అప్లై యువర్ ఐ షాడో. ఇప్పుడు మనం క్రీజ్ డ్రా చేసాం కదా, దాంట్లో లోపలే నేను ఇది ప్లేస్ చేస్తున్నాను. అండ్ వెన్ యూ కమ్ హియర్ ఇస్ వే పీపుల్ గెట్ కన్ఫ్యూజ్ దట్ ఐ షాడోని ఎండ్ ఎలా చేయాలి. వన్స్ యూ ఆర్ డన్ విత్ ప్లేసింగ్ యువర్ ఐ షాడో ఓవర్ హియర్, ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ స్వీప్ ఇట్ అవుట్ లైక్ దాట్ టువర్డ్స్ యువర్ ఐబ్రోస్. ఓకే, సో ఇట్ విల్ గివ్ యూ వన్ నైస్ స్నాచ్ లుక్. వెరీ లైట్ హ్యాండ్తో, ప్రొడక్ట్ ఎక్కువ తీసుకోకూడదు. కావాలంటే ప్రొడక్ట్ తర్వాత డబుల్ ట్రిపుల్ మీరు రాయవచ్చు ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఇట్ అప్. బట్ ఫస్టే ఎక్కువ రాసేస్తే యూ గో టు అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇప్పుడు ఒక చిన్న బ్రష్తో ఈ షేడ్ తీసుకొని లోవర్ ల్యాష్ కింద ఇలా రాస్తున్నాను, ఇంకొంచెం డెప్త్ కోసం. ఏదైనా ఫాల్ అవుట్స్ ఉంటే ఐ షాడోది ఇలా డస్ట్ ఆఫ్ చేసేసాను. దీంట్లో ఎక్కువ హడావిడి ఏమీ లేదు. ఇలా లైన్స్ ఇలా కనిపించాలి, కాటుక లైన్ అలా కనిపించాలి, కింద ఐ షాడో లైన్ డార్క్గా కనిపించాలి, అలా లేదు. ఇట్స్ గోన్ బి అ వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ అ లుక్. ఫస్ట్ లెట్ మీ టేక్ మై కాజల్ పెన్సిల్. వాటర్ లైన్ని టైట్ లైన్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ టైట్ లైనింగ్. ఐ హేట్ ఇట్. ఈ వైట్ లైన్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆఫ్టర్ ద హోల్ మేకప్ ఇస్ డన్, ఐ హేట్ ఇట్. సో ఆల్వేస్ టైట్ లైన్ లైక్ దిస్. ఈ యాంగిల్ నుంచి కూడా పిక్చర్ తీసినా ఇక్కడ వైట్ కనిపించదు. షూట్ చేసుకుంటూ చేస్తే ఏదో ఒక గడబడి చేస్తాను. ఇది ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు డూ అన్ ఐ లైనర్ కదా, సో అది అందులో కవర్ అయిపోతుంది. యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఐ లైనర్ గైజ్. ఇట్స్ సింప్లీ ఈజీ టు హ్యాండిల్. ఐ ఫీల్ క్యాట్ ఐ లుక్ కూడా దీంతో కరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఆల్వేస్ స్టార్ట్ విత్ యువర్ ఇన్నర్ కార్నర్. వెరీ థిన్ లైన్ క్లోజ్ టు యువర్ ఐస్. Very thin line close to your eyes.
ఐ బాల్ ఎక్కడైతే ఉంటుందో దానిపైన కొంచెం మనం పైకి తీసుకెళ్ళొచ్చు. దాంతో ఏంటంటే ఒక మంచి ఇలా పెద్ద ఐజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా పైకి తీసుకున్నాను లైన్. ఓకే, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ దిస్. ఇప్పుడు ఒక చాలా క్రిటికల్ పాయింట్లో ఉన్నాం, బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలా వెళ్ళాలి ఐలైనర్ అని చాలామందికి క్లారిటీ ఉండదు. మీ ఐ ఇక్కడ అప్పర్ లిడ్ అండ్ లోవర్ లిడ్ మీట్ అవుతుంది కదా, అక్కడి నుంచి జస్ట్ టేక్ అ లైన్ లైక్ దిస్ లైన్, ఇది మనం దీనికి లోపల జాయిన్ చేసేయాలి లైక్ దిస్. ఒకసారి ఈ పాయింట్కి వచ్చారంటే దీని తర్వాత ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఈజీగా చేయవచ్చు. ఎప్పుడైనా ఐలైనర్ ఇక్కడ యూజువలీ మెస్అప్ అవుతుంది కదా, దాన్ని ఎలా కరెక్ట్ చేయవచ్చు అంటే టేక్ యువర్ కన్సీలర్ అండ్ ఇలాంటి ఒక ఫ్లాట్ బ్రష్ కావాలి. మనం కన్సీలర్ దీంట్లో తీసుకోవాలి అండ్ దెన్ జస్ట్ కన్సీల్ ఇట్ లైక్ దిస్ అండ్ బ్లెండ్ ఇట్. బ్లెండ్. Now my holy grail product, which is my mascara. ఒకే ఒక మేకప్ ఐటమ్ ఇస్తాము మీకు రెడీ అవ్వడానికి అంటే ఐ విల్ చూస్ అ మస్కారా. నా ఐస్ ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, ఐలైనర్ అయిపోయింది, అంతా అయిపోయింది కదా, బట్ దీన్ని యాక్చువల్గా ఒక 3D పాపింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మస్కారా లాంటిది ఇంకొక ప్రోడక్ట్ లేదు. ఐ హావ్ యూజ్డ్ మై ఐలాష్ కర్లర్ బికాజ్ ఐలాష్ కర్లర్తో ల్యాషెస్ కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఆ తర్వాత మనం మస్కారా ఎక్కువ రాసి దాన్ని షేప్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉండదు ఇఫ్ యూ యూజ్ అన్ ఐలాష్ కర్లర్. ఈ బాటిల్ ఇండియాలో దొరకదు గైజ్. ఇది popflex.com అని ఒక యూఎస్ వెబ్సైట్ నుంచి నాకు మన పూర్ణిమ అని సబ్స్క్రైబర్ టర్న్ ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఐఎమ్ యూజింగ్ ద లాష్ ప్యారడైజ్ బై లోరియల్. ఎవర్ సిన్స్ నేను ఒక క్యాంపెయిన్ చేశాను, వీళ్ళు నాకు కొలాబరేట్ చేశారు, అప్పటి నుంచి ఐఎమ్ హుక్డ్ ఆన్ టు దిస్ మస్కారా. ఫేక్ ఐలాషెస్ లాగా ఇలా పెద్ద చేసేస్తుంది ఐలాషెస్. సో ఐ హ్యావ్ డీసెంట్ ఐలాషెస్ విచ్ ఆర్ నాట్ విజిబుల్ రైట్ నౌ. 2 coatsతో మంచి పెద్ద వాల్యూమస్ మస్కారా ఐలాషెస్ వచ్చేస్తాయి. నా హియర్స్ ద మస్కారా రూల్. ఎప్పుడైనా పైన ల్యాషెస్కి రాస్తున్నప్పుడు చిన్ అప్ చేసి ఇలా మస్కారా రాయాలి, కింద రాస్తున్నప్పుడు చిన్ డౌన్ చేసి ఇలా రాయాలి. చిన్ అప్, లుక్ డౌన్ అండ్ మస్కారా. ఐబాల్ పైన ఏరియాకి నేను ఇలా స్ట్రేట్ చేసేస్తాను అండ్ ఈ సైడ్కి వచ్చేసరికి ఐ లైక్ టు స్వీప్ ఇట్ అవుట్ సైడ్ అ లిటిల్. ఫస్ట్ కోట్ ఇస్ డన్. ఇప్పుడు కింద ల్యాషెస్కి లుక్ డౌన్, చిన్ డౌన్, లుక్ అప్ అండ్ చిన్ డౌన్ కేర్ఫుల్లీ అప్లై చేయండి. ఓపెన్స్ అప్ యువర్ ఐస్. ప్రతిసారి ఎక్కువ ఐ షాడో, గ్లిట్టర్, కాజల్ అదంతా అవసరం లేదు. లైక్ ఆ 70s హీరోయిన్స్కి ఉండేది కదా, వాళ్ళు కాటుక వేసుకోకుండా ఓన్లీ పైన ఇలా వేసుకొని ల్యాషెస్ బాగా పెట్టేవారు. ఇట్స్ సంథింగ్ లైక్ దాట్ కదా. దీన్ని ఒక నాచ్ హైయర్ తీసుకెళ్ళడానికి లెట్స్ డూ అ బోల్డ్ రెడ్ లిప్స్టిక్. See now this look is very very basic. దీంతో మీరు ఏ లిప్ కలర్ వేసినా సూట్ అయిపోతుంది. న్యూడ్, పింక్, రెడ్, లైక్ ఎనీథింగ్ విల్ గో విత్ దిస్ లుక్ రైట్. బట్ నేను స్పెసిఫిక్లీ రెడ్ ఎందుకు చూస్ చేస్తున్నానంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అ క్లాసిక్ ఇండియన్ లుక్. మనం ఆ హెవీ సౌత్ ఇండియన్ కాంజీవరం అలాంటి సారీస్ వేసుకుంటాం కదా, ఆ టైంలో ఇఫ్ యూర్ లిప్స్ ఆర్ ఆల్సో బ్రైట్ ఇట్ సార్ట్ ఆఫ్ కంప్లీట్స్ ద లుక్ విత్ దట్ హెవీ గోల్డ్ జ్యువెలరీ దాంతో కదా. ఈ రెడ్ నేను 6-7 years నుంచి, అగ్నిసాక్షి రోజుల నుంచి మీరు చూస్తుంటారు ఇదే వాడుతున్నాను. అండ్ రీసెంట్గా ఐ సా అ షార్ట్, సమ్మన్ వాజ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ దీపికా పడుకోన్స్ రెడ్. వాళ్ళ మేకప్ ఆర్టిస్టే చెప్పారు దట్ ఈ షేడ్ వాడతారని. దిస్ ఇస్ బై మ్యాక్. ఇట్ ఈస్ కాల్డ్ ద ఫ్యాషన్ లెగసీ నంబర్. సే యువర్ 40 వితౌట్ సేయింగ్ యువర్ 40. ఎనీవే లింక్ మీకు కింద దొరికిపోతుంది. నా కలర్ని ఒక 3 shades ఎక్కువ కనిపించేలాగా చేస్తుంది. జస్ట్ బై వేరింగ్ అ గుడ్ రెడ్ లిప్స్టిక్ యూ కెన్ అచీవ్ దాట్ టూ. నాకంటే ఫేర్ లేదంటే డీపర్ ఎవరైనా ఇది వాడుకోవచ్చు. ఇది ఓవర్లీ వార్మ్ కాదు, ఓవర్లీ కూల్ కాదు, పిగ్మెంటెడ్ థిక్ కలర్. కొంచెం రాసుకుంటే మంచిగా మీకు ఒక ఈవెన్ మ్యాట్ లుక్ వస్తుంది. ఫస్ట్ నేను లిప్స్ని క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా మ్యాట్ లిప్స్టిక్స్ అప్లై చేసేటప్పుడు మేక్ ష్యూర్ యువర్ లిప్స్ ఆర్ క్లీన్ అండ్ నాట్ ఫ్లేకీ. అప్పుడు లిప్స్టిక్ మంచిగా కూర్చుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. నౌ ఐ విల్ షో యూ గర్ల్స్ టుడే హౌ టు కాంటూర్ యువర్ లిప్స్. యాజ్ వి ఏజ్ లిప్స్లో కూడా ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ జనరలీ ఆల్సో యూ మే జస్ట్ వాంట్ అ మోర్ పౌటీ లుకింగ్ లిప్. సో దానికి మీ లిప్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే లిప్ లైనర్ మీరు వెతకాలి. నాకు ఇది సూట్ అవుతుందని చెప్పి అందరికీ ఇదే అవుతుందని కాదు.
ప్రతి ఒక్కరికి లిప్ కలర్ డిఫరెంట్ ఉంటుంది. సో నా కలర్కి ఎగ్జాక్ట్గా ఈ లిప్ లైనర్ నాకు దొరికింది. నౌ ఐల్ షో యూ హౌ ఐ విల్ క్రియేట్ ఫుల్లర్ లుకింగ్ లిప్స్ విత్ దిస్ లిప్ లైనర్. ఈ విధంగా కార్నర్ ఆఫ్ ద లిప్స్లో ఎక్కువ రాసి లిప్ అంతా ఒకటే కలర్ వచ్చేలాగా చేయాలి. నౌ ఐఎమ్ లిటరలీ గోయింగ్ టు క్రియేట్ మై అప్పర్ లిప్ విత్ దిస్. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ ద అవుటర్ ఎడ్జెస్. సో అవుటర్ ఎడ్జెస్లో నాకు లిప్ థిన్నింగ్ కొంచెం జరిగింది చూసారా, దాన్ని లిప్ లైనర్తో ఒక ఇల్యూజన్ లాగా మనం ఫిల్ చేసి ఒక లిప్ లైన్ క్రియేట్ చేద్దాం. జస్ట్ సీ దాట్ గైస్, ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఎంత ఉంది. నా టైమ్ ఫర్ లిప్స్టిక్. It brightens up my face by 3 shades. Love it. You can just leave your makeup at this. కానీ నేను ఒక డార్క్ బ్రౌన్ లిప్ లైనర్ తీసుకొని ఎడ్జెస్ని షేప్ చేసేస్తాను. దీనివల్ల ఇంకొద్దిగా డెప్త్ వచ్చేసింది. ద కాంటూర్స్ హ్యావ్ బికమ్ పర్ఫెక్ట్లీ అలైన్డ్. నా మ్యాట్ లిప్స్టిక్ రాసిన వెంటనే ఐ ఫీల్ దిస్ డ్రైనెస్ ఆన్ మై లిప్స్. నెవర్ అప్లై లిప్ బామ్ బిఫోర్ అప్లయింగ్ లిప్స్టిక్ బికాస్ లిప్ బామ్ యూజువలీ మ్యాట్ లిప్స్టిక్స్ది ఫార్ములేషన్తో ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మొత్తం ఫ్లేకీ గజిబిజి చేసేస్తుంది. సో దానికంటే తర్వాత ఒక గ్లాస్ తీసుకొని, లైక్ అప్లికేటర్లో అసలు ఏం ఉండకూడదు, కొంచెం తీసుకొని జస్ట్ లిప్ లైన్ ఎక్కడైతే ఈ లైన్ వచ్చేస్తుంది చూసారా, అక్కడ వరకే లిప్స్టిక్ మీద రానివ్వకండి, బికాజ్ ఇట్ విల్ అగైన్ స్పాయిల్ ద హోల్ లుక్. దిస్ బ్యూటిఫుల్ మ్యాట్ లుక్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, అది పోతుంది. ఇది కూడా ఫింగర్తో కొద్దిగా బ్లెండ్ చేసేయండి. వాట్ యూ గైస్ థింక్ ఆఫ్ ది ఎంటైర్ లుక్? నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ యాజ్ అన్ యాక్టర్ నేను ఇవి ఫాలో అయ్యి ఐ యూస్ టు మేక్ షూర్ దట్ మై మేకప్ వుడ్ లాస్ట్ ఆల్ డే. ఎండా వాన హార్ష్ లైట్స్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఈ మేకప్ అయితే నాకు ఫుల్ డే లాస్ట్ అయ్యేది. నెక్స్ట్ గైజ్ నేను ఒక సూపర్ న్యాచురల్ నో మేకప్ లుక్ చేయాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ లైక్ మై గో టు మేకప్ సీక్రెట్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్. కింద కామెంట్ చేసి దాని గురించి డిమాండ్ చేస్తే అప్పుడు నా దగ్గర నుంచి మీకు సప్లై వస్తుంది. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.